బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాద అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపీనాథ్, లడ్డూ ప్రసాదాల్లో జంతువులకు సంబంధించిన కొవ్వుతో తయారైనటువంటి నెయ్యి కలిసిందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే కూడా రెండు పార్టీల మధ్య, ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై అంటే వైసీపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుపట్టున్న పరిస్థితి మనం చూస్తాను. అయితే ఇవాళ ఉదయం తిరుమలలో అంటే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నెయ్యికి సంబంధించిన విషయాలనే కాకుండా శ్రీవారి ఆలయం లోపల కైంకర్యాల్లో కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అర్చకులను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడా కూడా అంటే నైవేద్యానికి పెట్టే విషయంలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అందులో కూడా రకరకాల అంటే ఇలాంటి కలుషితమైనటువంటి నెయ్యి కలిపారంటూ కూడా ఇది చాలా అపవిత్రము, ఈ పాపం ఊరికే పోదు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాళ్ళు చరిత్రలో కలిసిపోయారంటూ కూడా రకరకాల మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక రకంగా అంటే ఒక ఆవేదన అంటే దుఃఖంతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన 40-50 సంవత్సరాల పాటు కూడా శ్రీవారి కైంకర్యాల్లో స్వామిని తాకే అదృష్టం ప్రధాన అర్చకుల్లో కొంతమందికే ఉంటుంది. అందులో రమణ దీక్షితులు కూడా ఒకరు. అయితే ఆయన మాట్లాడిన తర్వాత మరోసారి టీటీడీ ఈవో శ్యామలారావు కూడా కొన్ని సంచలన విషయాలు మాట్లాడడం జరిగింది. అందులో 5 కంపెనీలకు సంబంధించి గతంలో టీటీడీ నెయ్యిని కొనుగోలు చేస్తే ఇందులో ఏఆర్ అనేటటువంటి కంపెనీ, తమిళనాడు నుంచి వచ్చేటటువంటి కంపెనీ పెద్ద ఎత్తున ఈ జంతువులతో అంటే కొవ్వుతో తయారైన నెయ్యిని వాళ్ళు ఇక్కడికి పంపడం జరిగింది. దాని తర్వాత ల్యాబ్స్కి పంపిస్తే అందులో అది వాస్తవం అని చెప్పి తేలిన నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 10 ట్యాంకర్లు నెయ్యి తిరుమలకి రావడం జరిగింది. తిరుమలకు వచ్చిన తర్వాత దాంట్లో 6 ట్యాంకర్లు ఆల్రెడీ వినియోగించుకున్నారు. 4 ట్యాంకర్లు చివరి క్షణంలో గుర్తించి వాటన్నిటి కూడా రిటర్న్ పంపడం జరిగింది. ఇట్లా అంటే గతంలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా అధికార యంత్రాంగం ఒకవైపు బట్టబయలు చేస్తుంటే ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. తిరుమల వేదికగా జరిగినటువంటి ఈ నెయ్యి కుంభకోణంలో ప్రధానంగా నెయ్యి భక్తులకు స్వామివారి దర్శనం తర్వాత మనం చూడొచ్చు, ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది భక్తులు ఇక్కడ ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత స్వామిని దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదాలు ప్రధానంగా తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ రకమైనటువంటి అంటే నెయ్యిలో కలుషితమైనటువంటి జంతువులతో సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు చేరడం అనేది చాలా అంటే ఆశ్చర్యం కల్పిస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. థాంక్యూ గోపీనాథ్.